అందరికీ శుభోదయం. కేకే రెడ్డి ఉన్నత పాఠశాల విద్యార్థులకు నేను విష్ణు, మీ తెలుగు ఆచార్య. మనము 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఉపవాచకంలో భాగమైన రామాయణం గురించి తెలుసుకుందాము. మొదటగా రామాయణాన్ని మొదలుపెట్టే ముందు ఒక శ్లోకంతో ఆరంభిద్దాము. అందరూ పలకండి. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామనే. అందరూ పేజీ నెంబర్ 132 తీయండి. ఉపవాచకం మన ఇతిహాసం రామాయణం. వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం. రామాయణాన్ని ఎందుకు చదవాలంటే అని ఈ ప్రశ్న గత 5-6 సంవత్సరాల సంధి యాన్యువల్ పరీక్షలో వస్తున్నది. ఇది శ్రద్ధగా గమనించండి. పాఠంలోకి వెళ్దాము. మానవ జీవితాన్ని సంస్కరింపగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెదరగని కథ. అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నాదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలసన, ఇలా జీవిత పార్శ్వాలన్నిటినో పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత అందిస్తున్నది. రమో విగ్రహాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోశక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి. మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆదికవిగా కీర్తి పొందాడు. రామాయణం పౌలస్య వద, సీతాయాశ్చరితం, మహత్ అనే 3 పేర్లు దీనికున్నాయి. 6 కాండలు విభాగాలతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ పలు దేశాల్లోనూ ఈ రామాయణ కథ మనకు కనిపిస్తున్నది. వారి వారి ప్రతిభానుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసి కవులు ఉన్నారు. అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి. కొన్ని సంఘటనలు వాల్మీకి రామాయణం కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది. మానవుని జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిగా ఉంటుంది, ఈ రామాయణం చదవడం వల్ల మనకు లభించే అనేక ఉపయోగాలు చూడండి. అమ్మ నాన్నల అనురాగం తెలుస్తుంది దశరథునికి. అదేవిధంగా కౌసల్య, సుమిత్ర, కైకేయిల వాత్సల్యము, దశరథుని యొక్క పుత్రుల ప్రేమ, అదేవిధంగా రామలక్ష్మణుల అనుబంధం, సీతారాముల అన్యోన్య సంబంధము, గురుభక్తి, విశ్వామిత్రుల రాముల గురుభక్తి గురించి, శిష్యానురక్తి, గురువులపైన ఎలా చూపించాడో
ఆ అనురక్తి, స్నేహఫలం, ధర్మబలం, రామ సుగ్రీవుల స్నేహ సంబంధము, అలాగే మనము ఏ విధంగా వినయంతో ఒదగాలో, ఏ విధంగా కారుణ్య భావాలు, ప్రకృతిని లాలనలతో మెలగాలో, అనేక వేర్లు పార్శ్వాలనగా వేర్ల లాంటి చెట్టుకు ఏ విధంగా వేర్లైతే ఉంటాయో చెట్టుకు ప్రాణం పోయటానికి, మనము ఈ రామాయణాన్ని చదివితే కూడా ఆ చెట్టుకు ప్రాణం పోసే వేర్ల లాంటివి మంచి మంచి నీతి వాక్యాలు తెలుసుకోనగలుగుతాము. మనము దీన్ని పఠించే గ్రంథమే కాదు, ఆచరించి దానివల్ల ఎన్నో ఉపయోగాలు తెలుసుకొనవచ్చును. రామాయణం వంటి ఆదర్శ గ్రంథము, కావ్యము నభూతు నభవిష్యతి, ఇంకా రాదు, లేదు, ఉండదు. ఇంత గొప్ప కావ్యము మనకు లభించడం, మనను ఉత్తమ లోకాలకు, ఉత్తమ గతులను నేర్పించడం మన అదృష్టంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఇది ఆది కావ్యము, మొట్టమొదటి కావ్యము రామాయణము. ఇది వాల్మీకి మహర్షి దీనిని సంస్కృతంలో ఆది కవిగా కీర్తి పొందాడు. సంస్కృతంలో రాసినటువంటి రామాయణం ఇది. ఈ రామాయణానికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి రామాయణం, రెండవది పౌలస్యవధ, రెండవది పౌలస్యవధ, మూడవది సీతాయచ్చరితం మహత్ అనే 3 పేర్లు ఈ రామాయణానికి ఉన్నవి. ఇందులో 6 కాండలు, 6 విభాగాలతో 24,000 శ్లోకాలతో సంస్కృతంలో ఈ రచన సాగింది. తరువాత ఎన్నెన్నో గ్రంథాలు వచ్చాయి. తెలుగులో రామాయణాలు అనేకంగా ఉన్నాయి. గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం కావచ్చు, కవయిత్రి మొల్ల రాసిన రామాయణం కావచ్చు, ఇలా మరెందరో తెలుగులోకి కూడా అనువాదం చేయబడ్డాయి. మూలము చెడకుండా రామాయణాన్ని సంక్షిప్తంగా చిన్నదిగా చేయవచ్చును, అదేవిధంగా పెద్దదిగా కూడా చేయవచ్చును. కానీ మూలానికి మాత్రం ఎటువంటి భంగము చెయ్యకూడదు. మూలము అనగా దశరథునికి కుమారుడు శ్రీరాముడే ఉండాలి, శత్రువు రావణుడే ఉండాలి, భక్తుడు హనుమంతుడే ఉండాలి. ఇలా పాత్రలను మాత్రం మార్చకుండా ఆ పాత్రలను వివిధ రకాల వర్ణనలతో పొడిగించవచ్చు, తగ్గించవచ్చు. కానీ మూలం మాత్రం చెడకుండా ఎన్నో రామాయణాలు, ఎన్నో కథలు వివిధ దేశాలలో కూడా ఉన్నాయి. ఇలాంటి ఉత్తమ గతులను అందించేటటువంటి ఈ రామాయణాన్ని ప్రపంచం మొత్తము ఆదరిస్తున్నది. ఈ రామాయణ కథను సంక్షిప్తంగా చిన్నదిగా అందించే ప్రయత్నం ఇది సమున్నత సమాజాన్ని నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఇది స్ఫూర్తి కొరకు చేసిన రచన. అందరికీ మేలు జరగాలి, మంచి ప్రవర్తనతో మెలగాలి అని దృష్టిలో ఉంచుకొని చేసిన రచన ఇది. ఇప్పుడు మొదటగా బాలకాండాన్ని తెలుసుకుందాము. పేజీ నెంబర్ 133 తీయండి. శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాక్చతుర్లో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగారు. జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం. ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభలక్షణాలు గలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు. నారదుడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. మహాముని, ఇవన్నీ లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం
సాధారణంగా జరగదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించిన వాడు శ్రీరాముడని తెలిపాడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. అక్కడి నుండి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లుగట్టుకుని పారుతున్నది. గంగా నది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. తమసా నది మంచి వాని మనసు వలె స్వచ్ఛంగా ఉంది. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మపై క్రౌంచ పక్షుల జంట చూశాడు. వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది. వాటి మధుర ధ్వనులను వీణుల విందు చేస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేల కూల్చాడు. అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. కరుణారసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా మా నిషాద ప్రతిష్టంత్వం మాగమః శాశ్వతీ సమాః యత్క్రౌంచమిథునాదేకం అవధీం కామమోహితం. ఓ కిరాతకుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపి నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి. అననైతే అన్నాడు, కానీ తరువాత అతనికే ఆశ్చర్యం వేసింది. ఈ మాటలు సమానాక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. శోకం నుంచి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారందరూ. కానీ క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనంపై కూర్చున్నాడు వాల్మీకి. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచ పక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు. మనసులో మనిషాద శ్లోకమే మళ్ళీ ధ్వనించింది. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ, ఓ మునీశ్వరా, నీవు పలికింది శ్లోకమే. అది నా సంకల్ప ప్రభావం. ఈ ఛందస్సు లోనే రామాయణ చరితను రాయమని ఆదేశించాడు. నారదుడు స్పష్టంగా వివరింపని రామకథా రహస్యాలు కూడా స్ఫురిస్తాయని అనుగ్రహించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు బ్రహ్మ. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించుకుంటూ ఉండే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. ఓ తపస్వి, వాక్చతుర్లతో శ్రేష్ఠుడైన వాల్మీకి జిజ్ఞాసతో, కోరికతో నారదుల వారిని ఈ విధంగా అడిగారు. ఓ నారద మహర్షి, అన్ని మంచి గుణాలు కలిగినవాడు
ఆపదలు చుట్టుముట్టినా వెనికికి వెళ్ళనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవారు, అదేవిధంగా వాళ్లకు మేలు చేసేవాడు, మాట ఇచ్చిన మాట తప్పనివాడు, సకల ప్రాణులకు హాని చేయకుండా మేలును మాత్రమే చేసేవాడు, వీరుడు, ధీరుడు, ఎవరి పట్ల అసూయ లేనివాడు, అందం ఉన్నవాడు, ఇలాంటి అన్ని లక్షణాలు కలిగిన వ్యక్తులు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు వాల్మీకి. దానికి నారద మహర్షి చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు. ఇవన్నీ మీరు అడిగిన అన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కోరుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ విశిష్ట లక్షణాలు కలిగిన వాడే శ్రీరాముడని తెలిపాడు. రామాయణ కథను సంక్షిప్తంగా చిన్నగా వాల్మీకి వినిపించాడు నారదుడు. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు నారదుడు. రామకథ వాల్మీకి మనసులో నాటుకపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలోనే ఇల్లు కట్టుకొని పోయింది. అదే సమయంలో గంగా నది సమీపంన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. భరద్వాజాది శిష్యులను వెంట నడుస్తున్నారు. ఎవరేమిట? వాల్మీకి మహర్షి వెంబడి భరద్వాజాది మునులు నడుస్తున్నారు. స్థానానికి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు ఆకట్టుకున్నవి. ఒక చెట్టు కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంట వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది. ముచ్చటైన ధ్వనులతో వీణుల విందు చేస్తున్నది. మనసుకు ఆనందాన్ని కలుగజేస్తున్నది. ఇంతలో ఒక క్రూరమైన వేటగాడు తన బాణం చేత మగపక్షిని చంపివేశాడు. ఆ మగపక్షి నేల కూలింది. అది నెత్తురుతో విలవిలలాడుతూ ప్రాణాలు విడిచిపెట్టడం జరిగింది. ఈ ఎడబాటును తట్టుకోలేక అక్కడ ఉన్న ఆడపక్షి తల్లడిల్లిపోయింది. ఈ హృదయ విదారకమైన దృశ్యాన్ని చూశాడు. మనస్సును అసహ్యం కలిపేటటువంటి బాధ కలిగించే ఈ దృశ్యాన్ని చూసి కరుణారసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి వెంబడి ప్రయత్నమే లేకుండా, ఎటువంటి ఆలోచనే లేకుండా, అనుకోకుండా ఒక శ్లోకము చెప్పడం జరిగింది. ఆ శ్లోకంలో ఉన్న భావము: ఓ కిరాతడా, ఓ వేటగాడా, ఈ క్రౌంచ పక్షులు జంట పరవశంతో ఉన్నప్పుడు వీటిని చంపేశావు, మగపక్షిని. ఈ పాపము నీకు ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి అన్నాడు. ఈ మాటలు అయితే అన్నాడు, కానీ తర్వాత అతనికి ఆశ్చర్యం కలిగించింది. నా నోటి గుంట ఇలాంటి మాటలు వచ్చాయి. ఈ మాటలు ఖచ్చితంగా శ్లోకమే అని నిర్ధారించుకున్నాడు. ఇందులో 4 పాదాలు అది లయబద్ధంగా వచ్చాయి. ఛందోబద్ధంగా కూడా శ్లోకాలు నిర్ధారించుకున్నాడు. శోకం నుంచి శ్లోకం పుట్టింది అని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. కానీ ఆ క్రౌంచ పక్షుల దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి పక్కకు వెళ్ళలేదు. అదే ఆలోచన, అదే ఆదడుపు మీద ఉన్నాడు. అప్పుడే అంతలోనే సృష్టికర్త, ఈ భూమికి మూలమైన బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడటానికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు వాల్మీకిని కూర్చోమన్నాడు బ్రహ్మదేవుడు. కానీ బ్రహ్మ పెద్ద కదా, అందుకని ఆ పెద్దలను గౌరవించడం మన సాంప్రదాయం. కాబట్టి వాల్మీకి మహర్షి ఆ బ్రహ్మదేవునికి వేసినటువంటి ఆసనం కుర్చీ కన్నా కొంచెం తక్కువ ఎత్తులో గల కుర్చీలో కూర్చున్నాడు. కానీ ఆ బ్రహ్మ ఎదురుగా ఉన్న తన మనసులో మాత్రం ఆ క్రౌంచ పక్షుల జంట విడిపోయి విదారక దృశ్యం మాత్రమే, అదేవిధంగా మానిషాడ అనే శ్లోకమే స్ఫురిస్తున్నది, ధ్యాసకు వస్తున్నది. ఇవన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వుతూ చిందిస్తూ, ఓ మునీశ్వర, నీవు పలికింది శ్లోకమే. ఇది నా సంకల్పం, నా ప్రభావం చేతనే ఈ ఛందస్సుతో కూడుకున్న ఈ పద్యాన్ని
చెప్పగలిగావు. నీవు శ్రీరామచరితను రాయమని ఆదేశిస్తున్నాను అని చెప్పాడు. నారదుడు చెప్పగా వివరించిన రామకథ రహస్యాలు స్ఫూర్తిస్తాయని, నీకు మనసులో నాటుకుపోతాయని, తన అనుగుణంగా నీవు రచన సాగించవలసి ఉంటుందని బ్రహ్మదేవుడు ఆ మునీశ్వరుడైనటువంటి వాల్మీకి మహర్షిని ఆదేశించాడు. ఇలా రామాయణానికి రాయటానికి పూనుకున్నాడు మహర్షి వాల్మీకి. అయోధ్య నగరం. సరయూ నది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశమున్నది. అందులోనిదే అయోధ్య అనే మహానగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు, మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు. ధర్మపారాయణుడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. వశిష్ఠ వామధేనువుల అతని ప్రధాన పురోహితుడు సుమంత్రుడు అని పేరు కూడా ఉన్నాయి. ఈ సుమంత్రుడు మొదలుగా గల 8 మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మప్రవర్తులై సుఖ సంతోషాలతో ఉన్నారు. యదా రాజా తదా ప్రజా. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చెయ్యాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు. మనసులోని మాట చెప్పాడు. వారు తదాస్తు అన్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలితమవుతుందని సూచించాడు. ఇక్కడ చూడండి, ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు. ఈ ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు, నిష్ఠాగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడుకొని వచ్చారు. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్ర ప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు. ఆ భారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచాడు. దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. ఆవిస్సులు అందుకోవడం బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. రావణాసురుడు బ్రహ్మ వరప్రభావితం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అన్నారు. ముల్లోకాలను బాధించడమే గాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి పూనుకొన్నాడని తెలిపారు. అతని దుండగాలకు అంతే లేదన్నారు. ఋషుల, యక్ష, గంధర్వుల మాట అంటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ సిద్ధిని ప్రకటించుకోలేకపోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు. బ్రహ్మ
బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దేవ దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. మానవుల పట్ల అతనికి చులకన భావం, అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదాధారి అయి వచ్చాడు. దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. వరగర్వం చేత కన్ను విన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవునిగా అవతరించమని అభ్యర్థించారు. దశరథ మహారాజు గారి 3 భార్యలకు 4 రూపాల్లో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు. అభయం ఇచ్చాడు అశ్రుతవత్సలుడు. అందరి పూజలను అందుకొని అంతర్ధానమయ్యాడు. అయోధ్య నగరం చూడండి. సరయూ నది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉన్నది. కోసల అనే సుప్రసిద్ధమైనది ఒక దేశము ఉన్నది. అందులోనిది అయోధ్య అనే మహానగరము. అయోధ్య అంటే యోధులకు సైతం జయించడానికి సాధ్యం కానటువంటిది అని అర్థము. అయోధ్య అంటే మనువు అనే వ్యక్తి దీనిని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఇతడు సూర్యవంశానికి చెందిన గొప్ప వీరుడు. ఎన్నోసార్లు దేవతల పక్షాన యుద్ధం చేసి విజయం సాధించిన గొప్ప వ్యక్తి దశరథ మహారాజు. ధర్మ పారాయణుడిగా చెప్పవచ్చును. ప్రజలందరినీ తన సొంత పిల్లలు కన్నబిడ్డల వలె చూసుకునేటటువంటి వ్యక్తి. అదేవిధంగా వశిష్ఠుడు, వామదేవును అలాంటి గొప్ప పురోహితులు, సుమంత్రుడు మొదలైన 8 మంది మంత్రులతో ఇతని పాలన సుభిక్షంగా మంచిగా సాగుతున్నది. కోసల దేశం భోగ భాగ్యాలతో, సిరి సంపలతో, ధర్మ సంస్థాపనతో విరాజిల్లుచున్నది. ప్రజలు ఎంత సుఖంగా ఉంటే రాజు అంత సుఖంగా ఉండేవాడు. అందుకే యథా రాజా తథా ప్రజ, రాజు ఎట్లా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారని ఒక సామెత కూడా కలిగి ఉంది. మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్న దశరథ మహారాజుకు కుంగదీసేది ఒక్కటే చింత. అదేమిటంటే సంతానం లేకపోవడం, పిల్లలు లేకపోవడం. పిల్లల కోసం అనేక యాగ ప్రయాగాలు చేసి అలసిపోయి చివరికి ఒకరోజు అశ్వమేధ యాగం అనే ఒక యజ్ఞాన్ని చేయాలనుకున్నాడు. అనుకునేది తడవుగానే వెంటనే పురోహితులను, గురువు గారిని అందరినీ పిలిచి మనసులో ఉన్నటువంటి ఈ మాటను చెప్పాడు. అప్పుడు ఆ గురువులు, పెద్దలు అందరు కలిసి తదాస్తు అన్నారు. సరయూ నదికి ఉత్తర దిశలో యజ్ఞవేదిక సిద్ధమైంది. సరయూ నదికి ఉత్తర భాగంలో ఒక యజ్ఞశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలితం ఉంటుందని సూచించాడు. అప్పుడు ఋష్యశృంగుణ్ణి పిలవడం జరిగింది. అతడు ఎవరంటే విభాండక మహర్షి కుమారుడు, నిష్ఠాగరిష్ఠుడు. ఎవరైనా ఋష్యశృంగుడు. ఇలాంటి వ్యక్తితో పూజ చేస్తే బాగుంటుంది, యాగాన్ని చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఈ వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురిచి పంటలు బాగా వండి ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అందుకే దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగ మహర్షిని సగౌరవంగా తోలుకొని వచ్చారు. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా, శాస్త్రాలతోటి, మంత్రాలతోటి నిర్విఘ్నంగా పూర్తిగా చేశారు. ఆ తర్వాత దశరథ మహారాజుకు ఋష్యశృంగ మహర్షి ఇలా చెప్పాడు. పిల్లల కూరకు చేసే యజ్ఞం ఏమిటంటే పుత్రకామిష్టి చేస్తే ఫలితం ఉంటుంది అని చెప్పడం జరిగింది.
ఆ పుత్రకామేష్టి యాగాన్ని కూడా తమరే చేయాలని అతనిపైనే భారం ఉంచాడు దశరథ మహారాజు. సరేనని ఋష్యశృంగ మహర్షి పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభించాడు. ఇలా బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన దేవతలందరూ బ్రహ్మతో చేరి తన బాధలను, గోడులను విలబుచ్చుకున్నారు. రావణాసురుడు బ్రహ్మ ఇచ్చినటువంటి వరము చేత విర్రవీగుతూ అనేక ఆకృత్యాలను చేస్తున్నాడు, ముల్లోకాలను బాధిస్తున్నాడు. ఇంద్రుని సైతం రాజ్యభ్రష్టుని చేసి పదవి నుంచి తొలగించి చేయడానికి పూనుకున్నాడు. అతని కొరకు ఎంతోమంది ఋషులు యాగాది కార్యాలు కూడా చేస్తే భంగం చేస్తున్నాడు. ఎవరికి భయపడినటువంటి సూర్యుడు, సముద్రుడు, వాయువు వంటి వారే తమ సహజ సిద్ధిని ప్రకటించలేకపోతున్నారు. సూర్యుడు ఎండ గుట్టకు అంటే ఎండనే కొట్టడం లేదు. అదేవిధంగా సముద్రుడు నువ్వు ఉప్పొంగకు అంటే సముద్రుడా ఉప్పొంగుతలేడు. వాయువు గాలి నువ్వు వీయొద్దు అంటే వీస్తలేడు. ఇలా రావణుని భయానికి పంచభూతములు కూడా తమ సహజ సిద్ధిని ప్రకటించలేకపోతున్నాయని ఆవేదనను బ్రహ్మచేత చెప్పడం జరిగింది. అదే సమయంలో బ్రహ్మ రావణుడు గంధర్వ, యక్ష, దేవత, రాక్షసుల చేత మరణం పొందకూడదని కోరుకున్నాడు. కానీ మానవుల పట్ల చులకన భావంతో ఈ కోరికను కోరలేదు కనుక మానవుని చేతల మరణం రావణునికి తప్పదు అని చెప్పాడు. ఇంతలోనే ఆ యాగశాలలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాధారి అయి వచ్చాడు. శంఖము తెలుసు కదండి, చక్రము, చేతిలో ఉండే చక్రము, గద 3 తీసుకొని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అక్కడ ప్రత్యక్షమయ్యారు. దేవతలందరూ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించి తమ బాధలను ఏకరువుగా పెట్టుకున్నారు. రావణుని చంపడానికి మానవ అవతారం ఎత్తవలసిందిగా అభ్యర్థించారు. భూలోకంలో పుత్రకామేష్టి యాగం చేస్తున్న దశరథ మహారాజుకు తన 3 భార్యలకు 4 రూపాలలో పుత్రులను కమ్మని ప్రాధేయపడ్డారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు భక్తవత్సలుడు. భక్తులు ఏది కోరుకుంటే అది నెరవేర్చే ఆ స్వామి సరేనని ఒప్పుకొని అంతర్ధానం అయిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయోధ్య నగరంలోని ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. తరువాత రేపటి తరగతిలో 135వ పేజీ నుంచి మొదలు పెడదాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు.